బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. జిల్లాలో 10కి 10 గెలుస్తామన్న కేటీఆర్ దమ్ముంటే ఖమ్మం జిల్లాకు వచ్చి పోటీ చేయాలన్నారు మంత్రి పొంగులేటి. పర్యటనలో గొప్పలు మాట్లాడిన కేటీఆర్ నా సవాల్ స్వీకరించాలని సవాల్ చేశారు. ముందు మీ ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలంటూ కేటీఆర్ కు సలహా ఇచ్చారు మంత్రి. కాంగ్రెస్ గెలిచిన 6 నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రభుత్వం జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తామన్నారు మంత్రి. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మొన్న ఒకటి మీ ఇన్ఛార్జ్ జిల్లాలో, ఒకటి మీ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీపై, మీ అధినాయకత్వంపై, మీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ అసలు లీడరే కాదంటూ కూడా విమర్శలు చేశారు. ప్రేక్షకులకు నమస్కారం. మతి భ్రమించి ఏ మాజీ మంత్రివర్యులైతే గాంధీ కుటుంబం మీద, అది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడుతుంటే చూస్తుంటే నవ్వొస్తుంది. ఉమ్మూస్తే, పైకి ఉమ్మూస్తే అది తన మీద పడుతుంది అనేది మర్చిపోతున్నారు. ఏ కరప్షన్కైతే, ఏ అక్రమాలకైతే, ఏ దోపిడీలకైతే పేటెంట్గా ఉన్న కల్వకుంట్ల కుటుంబం రాహుల్ గాంధీ గారిని, గాంధీ కుటుంబం గురించి మాట్లాడేది. 2 సార్లు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అవాక్కులు చవాకులు పేలుతూ ఈ ఎన్నిక మాకు రెఫరెండం అని చెప్తే, నువ్వు ఏ ఎన్నికైతే రెఫరెండం అని చెప్పావో ఆ ఎన్నికల్లోనే ప్రజల తీర్పు గోబ గుయ్యమనేటట్టు తీర్పిచ్చినా ఇంకా జ్ఞానోదయం కాకుండా అది అయిపోయింది. గ్రామ పంచాయతీలు, జూబ్లీ హిల్స్ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీలు అక్కడ తీర్పిచ్చారు. అది అయిపోయిన తర్వాత రేపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ ఇది సెమీఫైనల్స్ అట. దేనికి సెమీఫైనల్స్? నువ్వు గెలిస్తే కదా. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికలకి 18కి 17 సీట్లలో సుమారు 7 10 సంవత్సరాలు పరిపాలించిన నీ ప్రభుత్వానికి డిపాజిటే కోల్పోతుంది. అది మర్చిపోయి అంటే జాతీయ నాయకుడిని విమర్శిస్తే జాతీయ నాయకుడు స్థాయిలో నేను ఎదుగుతానని తాపత్రయపడటంలో తప్పు లేదు కదా. తప్పు లేదు, కానీ ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. నిన్న కూడా చూసిన ఖమ్మం పోయినప్పుడు, మొన్న ఎన్నికల్లో, పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. మీ నాయన తరమే కాకపోయా, ముక్కు 4 సార్లు 3 నెలలకు రాసినా మీ నాయన తరమే కాకపోయా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్ళీ ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు 7-8 సీట్లట. గట్టి కష్టపడితే 10కి 10 గెలుస్తుడట. ఉండాలా? ఏడ గెలిచేది నువ్వు? ఏడకి నిలబడతావు? ఖమ్మం వచ్చి నిలబడు. ఆహ్వానిస్తున్నారా కేటీఆర్ని ఖమ్మంలో పోటీ చేయమన్నా? ముందు ఎవరినో గెలిపేయటం కాదు, నువ్వే వచ్చి నిలబడు. రైట్. ఈ మొత్తం ఎపిసోడ్లో కేటీఆర్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. 1 ఇయర్లో ప్రభుత్వం ఉండదు అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మొన్న వరంగల్ టూర్లో కామెంట్ చేశారు. నేను చెప్పాను, ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులు 1,00,00,000 కోట్లు తెలంగాణ ప్రజల సొత్తుని కొల్లగొట్టి దాచుకున్న సొమ్ముతో ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పరితపించి పగటకలల కంటూ అక్రమంగా సంపాదించిన డబ్బుని ఎదజల్లి ఆనాడే ప్రయత్నం చేశారు. దాని ఫలితం ఏంటో మీరు చూశారు. మళ్ళీ ఇంకా 6 నెలలు ఉంటుంది, 9 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది, 13 నెలలు ఉంటుంది. ఏంటి అసలు మీ ప్రేరేపణ ఏంటి? మీ ధైర్యం ఏంటి? మీరు ఎలా పడగొట్టాలనుకుంటున్నారు? అంటే పడగొడితే కళ్ళు మూసుకొని చూడటానికి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు
అసమర్థులనే నీ ఆలోచన. ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని ఏం పడగొడతావో కానీ ముందు నీ ఇంట్లో ఉన్న వ్యవహారాన్ని చక్కదిద్దుకొని ఆయన. రైట్, ఇది కేటీఆర్ దమ్ముంటే వచ్చి ఖమ్మంలో పోటీ చేయాలి, అప్పుడు తన సత్తా ఏంటో మా సత్తా ఏంటో తెలుస్తుంది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో కలిసి ప్రభాకర్, TV9.